భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు గ్రామంలో భార్యపైన భర్త హత్యాయత్నానికి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపుతోంది. తుర్రం శివాజీ తన భార్య మహేశ్వరి పైన పోట కత్తితో అయితే దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపైన శివాజీ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దాడిలో మహేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె చేతులు కాళ్లపైన తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మహేశ్వరి శివాజీ దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు, మొత్తం 3 పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లుగా అయితే కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తా ఉంది. సమస్యను పరిష్కరించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఇప్పటికే 4-5 సార్లు పంచాయతీలు కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే పంచాయతీలు జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య విభేదాలు సమసిపోలేదు. మహేశ్వరి పైన శివాజీ గతంలోనూ దాడికి పాల్పడినట్లుగా అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఒక పారుతో ఆమె తలపైన దాడి చేసినటువంటి ఘటన జరిగినట్లుగా చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పదునైనటువంటి ఆయుధంతో దాడి జరగడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది. చేయికి సంబంధించి అన్ని కండరాలు తెగిపోయాయి, దానికి సంబంధించిన రక్తనాళాలు కూడా తెగిపోయాయి. సో ప్రస్తుతానికైతే మనం అన్ని దగ్గర పెట్టి కుట్టాం, కానీ ఇది వాస్కులర్ ఇంజరీ ఉంది. సో వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, అంటే రక్తనాళాలను కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే బైపాస్ చేయించుకోవాలి. బైపాస్ అంటే వేరే రక్తనాళాన్ని ఇక్కడ మార్చుకోవాలి. అవన్నీ ఇక్కడ ప్రస్తుతానికి ఏం చేయాలో అన్నీ చేసాము. తీసుకెళ్తే హైదరాబాద్ కానీ కొత్తగూడెం కానీ తీసుకెళ్తాం. ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. నా పేరు అనిత, మా అక్క పేరు మహేశ్వరి, మా బావగారి పేరు శివాజీ. బైరాగులపాడు మాది, దుమ్మగూడెం మండలం. గత 5 సంవత్సరాలుగా మాకు మా బాబుకి గొడవలు అయ్యి విడిపోయారు. విడిపోతే ఫస్ట్ గొడవల రూపంలో వచ్చి తల పగలు కొట్టిందని మేము దుమ్మగూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. ఆయన పోలీసు వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ చేసినాం, వెళ్ళండి మేము పిలిపిస్తాం, మేము మాట్లాడతామని చెప్పారు. 5 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. మళ్ళీ ఈరోజు బైరాగులపాడు సెంటర్లో కత్తి పట్టి నరికిండి చేతిని కాళ్ళని. మాకు ఇప్పుడు సాగులో ఉంది, అక్కడ సీరియస్గా ఉందని చెప్పారు. మేము ఇప్పుడు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. మాకు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మేము కేసు పెట్టాం, కానీ దుమ్మగూడెం పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు కూడా కేసు పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు తిరిగినా మేము వాళ్ళని పిలిపిస్తామమ్మా, మాట్లాడతాం, మీరు వెళ్ళండి, భార్య భర్తలు గొడవ కదా, అంతగా రాదులే, వాళ్ళు సర్దుకుంటారని చెప్తున్నాం. మేము ఎన్నిసార్లు తిరిగినా అంతే జరుగుతుంది. ఇప్పుడు కేసు పెట్టలేదు. మేము ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు. ఆ నరికేసిన ముద్దైన కాకుండా మా నాన్నగారిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. మా నాన్నగారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఏదో సంతకం చేయమంటున్నారు. మేము అసలు కేసు పెట్టలేదు సార్. ఇక్కడ అక్క ప్రాణానికి హాని ఉందని మేము ఇక్కడ ఎమర్జెన్సీలో ఉంటే అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి ఆ పోలీసు వాళ్ళకి సిగారు చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి సార్. మా అక్కకి మాకు మా కుటుంబానికి ఆయన వల్ల ప్రాణహాని ఉంది. ఆ ఊళ్ళో వాళ్ళకి అందరికి చెప్తున్నారు, మీరు కేసు పెట్టిన ఆ పోలీసు వాళ్ళకి 20,000 వాళ్ళ మొహాన్ని కొట్టేస్తే మమ్మల్ని వదిలేస్తారు, మా పోలీసు వాళ్ళు ఏం చేయలేరని మా ముందే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయినా మేము అలా విని కూడా మేము స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళి చెప్పినాం, మేము మాట్లాడతామమ్మా అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు గట్టిగా కంప్లైంట్ చేసింది లేదు, ఆయన బెదిరించింది లేదు సార్. ఆ శివాజీ వల్ల మా కుటుంబానికి ఎంతో ప్రాణహాని ఉంది. మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్.